శ్రీ సూర్యదేవాయ నమః. సూర్యభగవానుడి సర్వరోగ నివారణకు చాలా శక్తివంతమైన స్తోత్రమిది. సాక్షాత్తు శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అంతటి శక్తివంతమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని అర్థంతో సహా మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివం దేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశు నాశయతు. ఇప్పుడే ఉదయించి ఉత్తర దిక్కుగా పయనిస్తున్న సూర్యదేవుడు నా గుండె జబ్బును కంటి జబ్బును త్వరగా పోగొట్టుగాక. నిమిషార్టేనైకేన త్వే చ శాతే ద్వే సహస్రే ద్వే క్రమమాణాయోజనానాం నమోస్తు తే నళిననాథాయ. అర నిమిషములో ఆకాశముపై 2202 యోజనాలు పయనించే పద్మబాంధవ నీకు నమోవాకం. కర్మజ్ఞానకదశకం మనశ్చ జీవైతి విశ్వసర్గాయ ద్వాదశాధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు, జీవుడు కూడా తానే అయి సకల సృష్టిని కల్పించే ఆ ద్వాదశమూర్తి నాకు ఆనందాన్ని తృప్తిని కలిగించుగాక. త్వం యజుభుక్ సామత్వం త్వమాగమత్స్వం వషట్కారః త్వం విశ్వం త్వం హంసత్వం భానో పరమహంసశ్చ. సూర్యదేవ, 3 వేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస నీవే. శివరూపాజ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాదైశ్వర్యం భవతాశ్చారోగ్యమిచ్చామి. శివరూపుడవైన నీ వల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడవైన నీ వల్ల మోక్షమును, అగ్నిరూపుడవైన నీ వల్ల ఐశ్వర్యమును, నీ వల్ల ఆరోగ్యమును కోరుచున్నాను, అనుగ్రహించు. త్వచిరోషాదృశీ దోషా హృది దోషాయేఖిలేంద్రియజ దోషాః తాన్ పూషాహత దోషః కించిద్రోషాగ్నినా దహదు. చర్మ దోషాలను, కంటి దోషాలను, హృదయ దోషాలను, ఇంద్రియాల దోషాలను సూర్యదేవుడు ఒక విధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక. తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నః కాచమివాదినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్. చీకటిని పోగొట్టినట్టు కంటి రోగాలను, రోగపటలములను, గాజును పగలగొట్టినట్టు రోగాల మూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక. యస్య చాసహస్రాంశోరభిషులేషో హిమాంశు బింబగతః భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః. 1000 కిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణ భాగము చంద్రబింబమునందుండి రాత్రివేళ చీకటినంతను మటుమాయం చేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు
నా ఆపదలను బాపుగాక. ఏన వినాదం తమసం జగదేతత్ యత్ర సతి చరాచరం విశ్వం ధృతబోధం తం నళినీ భర్తారం హర్తారమాపదామిళే. ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటిక చీకటిమయం, ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలది అవుతుందో, ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మబాంధవుణ్ణి ప్రార్థిస్తాను. వాతాశ్మరీ గదార్షః త్వగ్దోషా మహోదరా గ్రహణీ భగం ధరాఖ్య మహరుజోపి త్వమేవ హంసి. వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం అనే మహారోగాలను సూర్యదేవా నీవు పోగొట్టే దివ్య వైద్యుడవు. ధర్మార్థకామమోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ బందీకృతేంద్రియగణాన్ గదాన్ విఖండయతు చండాంశుః. ధర్మార్థ కామ మోక్షములను సాధించి కర్మలను చెయ్యనీయక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక. మా ఎడల కరుణ చూపించుగాక. త్వం మాతా త్వం శరణత్వం దాతా త్వం ధనదస్త్వమాచార్యః త్వం త్రాతా త్వం హర్తా విపదాం అర్క ప్రసీద మమ. సూర్యదేవా నీవే నా తల్లివి, నీవే దిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే. నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టే వాడవు నీవే. నన్ను అనుగ్రహించు. ఇత్యార్య ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం పఠతం భాగ్య సమృద్ధిస్ సమస్తరోగక్షయ స్యాత్. ఇలాగా 12 ఆర్యావృత్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి, విన్నవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులు అంతరిస్తాయి. అంతటి శక్తివంతమైన ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించండి. సూర్యభగవానుడి సంపూర్ణ అనుగ్రహంతో ఎటువంటి రోగబాధలు మీకు కలగవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి.